రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానాలు తెరపైకి వచ్చాయి. ప్రభుత్వం మారడంతో గత బీఆర్ఎస్ సర్కార్లో ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు. మెజార్టీ కౌన్సిలర్లు పార్టీ మారడంతో అవిశ్వాసాలు ఎదుర్కొంటున్నారు ప్రస్తుత మున్సిపల్ చైర్మన్లు. ఇక చాలా చోట్ల ఒకే పార్టీలో ఉన్న సిట్టింగ్ చైర్మన్ల మీద అసంతృప్తితో పదవి నుంచి దింపేందుకు రెడీ అయ్యారు అసమ్మతి వర్గం నేతలు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు మున్సిపాలిటీలలో అవిశ్వాస రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నర్సాపూర్లో అవిశ్వాస తీర్మానం పెట్టడంతో చైర్మన్ మురళీ యాదవ్ తన పదవికి రాజీనామా చేశారు. నారాయణఖేడ్లో పూర్తి మెజార్టీ కాంగ్రెస్ వైపు ఉంది. దీంతో అక్కడ కూడా అవిశ్వాస నోటీస్ ఇచ్చారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు. అవిశ్వాస తీర్మానాల రాజకీయం జోరుగా సాగుతుంది. ప్రధానంగా నిన్న ఏదైతే నర్సాపూర్ మెదక్ జిల్లాలో నర్సాపూర్లో మున్సిపల్ చైర్మన్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రధానంగా ఇటు సొంత పార్టీ నేతలు కావచ్చు, ఇటు ప్రధానంగా ఈయన బీఆర్ఎస్ నుంచి మున్సిపల్ చైర్మన్ ఎన్నికయ్యారు. కానీ తర్వాత పార్టీ మారడంతో ఆయన బీఆర్ఎస్ కౌన్సిలర్ అంతా కూడా ఆయన పైన అవిశ్వాస తీర్మానాన్ని గతంలోనే కలెక్టర్ కార్యాలయంలో సమర్పించారు. ఈ నేపథ్యంలో ఆయన మున్సిపల్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు. మరోవైపు సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గంలో కూడా గతంలో ఎన్నికల సందర్భంలో ఇక్కడ ఏదైతే 8 మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు, కౌన్సిలర్లు గెలవగా 7 అయితే బీఆర్ఎస్ కౌన్సిలర్లు గెలిచారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎమ్మెల్యే ఎక్స్-అఫీషియో ఓటును వాడుకొని అక్కడ ఏదైతే బీఆర్ఎస్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నుకున్నారు. కానీ ఈ సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గెలుపు తర్వాత అక్కడ కాంగ్రెస్ నేతలు కావచ్చు, వీరంతా కూడా ఇద్దరు కౌన్సిలర్లు కూడా బీఆర్ఎస్ నుంచి ఇద్దరు కౌన్సిలర్లు ఏదైతే నారాయణఖేడ్ కౌన్సిలర్ ఇద్దరు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మారడంతో గతంలో 8 మంది గెలవడం, మరో 10 మంది తోడు కావడంతో అక్కడ పూర్తి మెజార్టీ కాంగ్రెస్ వశమైంది. దీంతో ఎవరైతే మున్సిపల్ చైర్మన్ రుబీనా బేగం కావచ్చు, పరశురామ్ వైస్ చైర్మన్ వీరిని దింపి మరోవైపు కొత్త కాంగ్రెస్ నుంచి మరో ఎవరైతే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని ఎన్నుకునేందుకు మార్గం అక్కడ సుగమైందని చెప్పొచ్చు. కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, కాంగ్రెస్ స్థానిక నేతలు కూడా వారిలో ఒకరిని మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్గా ఎన్నుకునేందుకు పూర్తిగా సిద్ధం చేసుకున్న నేపథ్యంలో అక్కడ అవిశ్వాస తీర్మానాన్ని కూడా మొన్న బుధవారం రోజు కలెక్టర్ కార్యాలయంలో సమర్పించారు. మరోవైపు మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గం కూడా ప్రధానంగా ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాకే బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మురళీ యాదవ్ గతంలో అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో ఆయనకు ఏదైతే జెడ్పీ చైర్మన్గా కూడా ఆయన చేసిన నేపథ్యంలో ఆయనకు మున్సిపల్ కౌన్సిలర్గా ఉండి అక్కడ నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ పదవి బీఆర్ఎస్ ఇచ్చింది. కానీ 1 ఇయర్ తర్వాత ఆయన బీఆర్ఎస్ అధిష్టాన్ని ధిక్కరించడం, బీసీలకు బీఆర్ఎస్లో ప్రాతినిధ్యం దక్కడం లేదు, బీసీలకు చిన్నచూపు చూస్తున్నారనే నేపథ్యంలో పదవులు దక్కడం లేదని ఆరోపిస్తూ ఆయన పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. తర్వాత వెంటనే గత సంవత్సరంలోనే ఇటు బీఆర్ఎస్ కౌన్సిలర్ అంతా కూడా ఆయన పైన అవిశ్వాస తీర్మానాన్ని సమర్పించారు. మరోవైపు మొన్నటి ఎన్నికల్లో కూడా ఇటు సార్వత్రిక ఎన్నికల్లో కూడా అక్కడ నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇటు ఆయన మురళీ యాదవ్ పోటీ చేశారు. మరోవైపు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన సుంత లక్ష్మారెడ్డి గెలుపొందారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ అందరూ కూడా మురళీ యాదవ్ను పదవి నుంచి ఆయన మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి దించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. గతంలోనే కలెక్టర్ కార్యాలయంలో వారు అవిశ్వాస తీర్మానం సంబంధించిన నోటీస్ని అందజేశారు. సో ముందుగానే అవిశ్వాస తీర్మానం నోటీసు రాకముందుగానే ఆయన స్వచ్ఛందంగా ఆయన మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. సో మరోవైపు మెదక్ జిల్లాలోనే కావచ్చు, ఇటు సంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా ఇటు సదాశివపేటలో కావచ్చు, ఇటు సంగారెడ్డిలో కూడా సంగారెడ్డి 2 మున్సిపాలిటీల్లో కూడా మున్సిపల్ చైర్మన్ల వైఖరి నచ్చక సొంత పార్టీ నేతలు ఇక్కడ ఏదైతే మున్సిపల్ చైర్మన్లపైన అవిశ్వాస తీర్మానాన్ని గతంలోనే ఇచ్చారు. సో అది కొంత బ్రేక్ పడ్డప్పటికీ మరోసారి ఏదైతే కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఇక్కడ చాలా చోట్ల కావచ్చు, ఇటు మెదక్ జిల్లాలోని ఇటు నర్సాపూర్ కావచ్చు, ఇటు సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, సంగారెడ్డి, సదాశివపేట ఈ మున్సిపాలిటీల్లో కావచ్చు, ప్రధానంగా ఇటు సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్లో కూడా గతంలో మున్సిపల్ కౌన్సిలర్ అంతా కూడా సిట్టింగ్ మున్సిపల్ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చేందుకు పూర్తి ప్రయత్నాలు చేశారు. కానీ అధిష్టానం వాటిని బుజ్జగించే ప్రయత్నం చేసింది. ఇటు సదాశివపేటలో కావచ్చు, సంగారెడ్డిలో కూడా మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవ తీసుకొని అప్పటి మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవతో ఇక్కడ ఈ కౌన్సిలర్ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ ఈ ఎన్నికల తర్వాత మరోసారి ఈ రాజకీయ వేడి అయితే రగులుతోంది. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ను దించేందుకు మున్సిపల్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవైపు నారాయణఖేడ్లో దాదాపుగా కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు పూర్తి కోరం ఉండడంతో అక్కడ ఏదైతే అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వడం కావచ్చు, ఇక్కడ
మరో కాంగ్రెస్ నుంచి మరో అభ్యర్థిని కూడా ఎన్నుకునేందుకు మున్సిపల్ చైర్మన్గా మున్సిపల్ వైస్ చైర్మన్గా కూడా ఎన్నుకునేందుకు పూర్తిగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు తాజాగా అయితే నిన్న మున్సిపల్ చైర్మన్ ఎక్కడైతే నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజీనామా చేశారో అక్కడ కూడా బీఆర్ఎస్ నుంచి మరో కౌన్సిలర్ను మున్సిపల్ చైర్మన్గా వైస్ చైర్మన్గా ఎన్నుకునేందుకు పూర్తిగా ఏర్పాట్లు అయితే సాగుతున్నాయి. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీలో ఇటు ఒంటెత్తు పోకడితో వెళ్తున్నటువంటి మున్సిపల్ చైర్మన్లపైన అసంతృప్తిగా ఉన్నటువంటి కౌన్సిలర్ అందరూ కూడా అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవుతున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, వి6 న్యూస్, సంగారెడ్డి జిల్లా నుండి.